అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గం సూరసాని యానంలో అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఐతావత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఆంధ్ర గోవా బీచ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇక్కడ సాంప్రదాయ పోటీలు, స్టాల్స్, సినిమా, మ్యూజికల్ నైట్స్ లాంటి కార్యక్రమాలతో ప్రజల్ని ఆకర్షించేటట్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం మరో విశేషం. ఇదే అంశంపై అమలాపురం ఎమ్మెల్యే ఐతావత్తుల ఆనందరావుతో మా కోనసీమ జిల్లా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కోనసీమ జిల్లా సూరసాని యానంలో ఆంధ్ర గోవా బీచ్ని ఇక్కడ ఉన్నటువంటి అమలాపురం ఎమ్మెల్యే ఐతావత్తుల ఆనందరావు గారు దీన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఈ సంవత్సరం నుంచి దీన్ని ఇంకా డెవలప్ చేసి దీన్ని ఈ సంవత్సరం ప్రత్యేకమైన పండగగా దీన్ని నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఇసుక వెళ్తే రాలేనటువంటి జనాలతో కిక్కిరిసిపోయింది ఇదంతా కూడా. ఆయన అడిగే దీని మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగ అంటే గొబ్బెమ్మలు, అలాగే గంగిరెద్దులు, అలాగే కోడి పందాలు, ప్రబల తీర్థాలు, కానీ మీరు డిఫరెంట్గా ఇక్కడ పండుగ చేస్తున్నారు. ఏంటి సార్ దీని వెనకాల సంగతి ఏంటి? ఒకటి ఏంటంటే సంక్రాంతి 3 రోజులు తెలుగువారి జీవితాల్లో చెరగనటువంటి ముద్ర వేసే గొప్ప పండుగ. పంటలన్నీ ఇంటికి వచ్చే పండుగ. తరతరాల నుంచి మన తెలుగు జాతి గొప్పగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అడిగిన వెంటనే రాష్ట్ర పండుగ చేసి సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క పండుగలను కూడా బాగా జరుపుకుని ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని నేను నా ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు, ఎందుకంటే మగవాళ్ళు ఎక్కువ బయటికి తిరిగి పండుగను ఎంజాయ్ చేస్తే ఆడవారు ఇంటికాడే ఉండి అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్ అనేది సంక్రాంతి 3 రోజులు ఆడపడుచులకి రిలాక్సేషన్గా, అసలైన ఎంటర్టైన్మెంట్గా సముద్ర తీరాన్న ఆ వైట్ శాండ్ బీచ్లో వాళ్ళు గడిపే అవకాశం మనం ఇస్తున్నాం. దీనివల్ల సంవత్సరానికి ఒకసారి వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. కాబట్టి ఇది గొప్ప పండుగ అని తెలియజేసుకుంటే భవిష్యత్తులో ఇది టూరిజం డెవలప్మెంట్కి, తద్వారాగా 100 కోట్ల పెట్టుబడులకి, అలాగే 1000 ఉద్యోగాల కల్పనకి ఇది నాందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, ఇక్కడ ఇసుక తీరాలని జనాలు ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందా సార్ మీకు? పూర్తిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇటీవలే టూరిజంని పరిశ్రమగా గుర్తించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఇవన్నీ కలిపి అభివృద్ధి కోరుకుంటున్నారు. కూటమి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కూటమి. అలాగే చంద్రబాబు గారు ఎప్పుడు రాష్ట్రంలో ఉంటే అప్పుడే ప్రభుత్వ పండుగలు బాగా జరుగుతాయి. దానికి ఉదాహరణ ఈ జిల్లాలో 3 పండుగలు. 1 ఆత్రేయపురం, 2 మన ప్రబల తీర్థం, 3 ఇక్కడ ఎస్ఆర్లో కోకో బీచ్ ఫెస్టివల్. ఈ 3 వేల ప్రభుత్వమే సపోర్ట్గా నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుందంటే చంద్రబాబు గారు జయం ఒకటే, రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంచాలా, అభివృద్ధి చేయాలా, అలాగే అవకాశాలు కల్పించాలా, పారిశ్రామికత తయారు చేయాలా, అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి గుర్తుగా ఇవాళ ఈ పండుగలు జరుగుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పనులు జరగాలంటే చంద్రబాబు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయని తెలియజేసుకుంటున్నాను. కోస్టల్ కారిడార్ని దీన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చేస్తుంది. ఇక్కడ మీకు ఫండ్స్ అయ్యి రిలీజ్ చేస్తుందా, లేదా దీన్ని ఏమన్నా మీరు వేరే ఎక్కడి నుంచి స్పాన్సరింగ్ తెచ్చి చేస్తున్నారా? ఇవన్నీ మనము మనసుంటే మార్గం ఉంటుంది, పట్టుదల ఉంటే పని అవుతుంది. కాబట్టి నేను కొన్ని నిధులు సిఎస్ఆర్ ద్వారాగా అనేక ఓఎన్జీసీ, వేదాంత లాంటి సంస్థల ద్వారాగా తీసుకొస్తే కొన్ని నిధులు ఎన్ఆర్జీఎస్లో రోడ్లకు కానీ, అలాగే ముఖ్యమంత్రి గారి ఈవెంట్కి కానీ అన్ని రకాల నిధుల్ని అడిగి రిక్వెస్ట్ చేసి వారు తీసుకొచ్చి వారి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇది పెద్ద ఈవెంట్, మామూలు ఈవెంట్ కాదు. ఎందుకంటే ఒక పక్క సముద్రం, ఒక పక్క సువిశాలమైనటువంటి బ్యాక్ వాటర్, మధ్యలో ఉన్న దీవుల కార్యక్రమం చేస్తున్నాం. మా గ్రామస్తులు కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు కానీ క్రమశిక్షణగా అందరూ కూడా ఈ పండుగలో ఉంటున్నారు కాబట్టి చేయగలుగుతున్నాం. అందరికీ ధన్యవాదములు. మరి ఇది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కానీ బాగా చేసాం, వచ్చేవాడు ఇంకా బాగా చేస్తా తెలియజేసుకుంటూ తెలుసుకుంటున్నాను. ఆంధ్ర గోవా అనేది పేరు పెట్టారు సార్. దీనికి గోవా ఎందుకు పెట్టామంటే ఎంటర్టైన్మెంట్ అంటే గోవా అనుకుంటున్నారు. గోవాను మించినటువంటి, కేరళని మించినటువంటి అందాలు, బీచ్లు ఆంధ్రాలో కూడా ఉన్నాయని తెలియజేయడానికే ఆ పేరు పెట్టాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ ఆంధ్ర గోవా గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఇసుకేస్తే రావాలనేటువంటి జనం ఉన్నారు. జన సముద్రంతో ఇక్కడ ఇదంతా కూడా గుమిగూడి ఉన్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో, బీచ్ వాతావరణంలోని అదేవిధంగా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆంధ్ర గోవా బీచ్లో సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.